ఎన్నో దాంట్లో ఇది 14.4 మాతాజీ 14వ చాప్టర్. ఓకే, హరే కృష్ణ. ఓకే మాతాజీ, హరే కృష్ణ. అర్చనా కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణం. శ్లోకం చదువుతారా మాతాజీ? నేను చెప్పనా ఒకసారి? ఒక్కసారి చెప్పండి మాతాజీ. ఓకే మాతాజీ. సర్వయోనిషు కౌంతేయ 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 మూర్తయః సంభవంతి యా మూర్తయం సంభవంతి యా మూర్తయం సంభవంతి యా మూర్తయ సంభవంతి యా మూర్తయ సంభవంతి యా తాసాం బ్రహ్మ మహద్యోని 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 అహం బీజప్రదః పితా అహం బీజప్రదః పితా అహం బీజప్రదః పితా అహం బీజప్రదః పితా అహం బీజప్రదః పితా. ఓకే మాతాజీ, చదువుతారా? ఇంకోసారి చెప్పాలా? చదువుతాను మాతాజీ. సర్వయోనిషు కౌంతేయ మూర్తయా సంభవంతి యా తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదః పితః పితా. థ్యాంక్స్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పావనికి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణాం. హరే కృష్ణ, ధన్యవాద ప్రణాం. చదవండి మాతాజీ. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యా తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదః పితా. 4 times. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. మేబీ అవసరం లేదు. నరసింహదాస్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. నరసింహదాస్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ధన్యవాద ప్రణాం. చదవండి ప్రభు. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహాద్యోనిః అహం బీజప్రదః పితా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. నెక్స్ట్ కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యా తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. నెక్స్ట్ జయశ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణాం. సర్వయోగేషు కౌంతేయ మూర్తయః సంభవతి యః. అంతేనా మాతాజీ? నేను ఒకసారి చెప్తాను మాతాజీ, చదవండి. ఓకే మా. సర్వయోనిషు కౌంతేయ సర్వయోగేషు కౌంతేయ యోనిషు యోనిషు యోనిషు. ఓకే మాత. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యా మూర్తయః సంభవంతి యా తాసం బ్రహ్మ మహద్యోని తాసం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదః పితా. అహం బీజప్రదః పితః పిత. ఓకే, ఒకసారి చదవండి మాతాజీ. సర్వయోనిషు కౌంతేయ మూర్తయా సంభవతి యా తాసాం బ్రహ్మ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. సంభవతి కాదు మాతాజీ, సంభవంతి. సంభవంతి అని చదవండి. సంభవంతి యా తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదః
పితా. హరే కృష్ణ. ఇంకోసారి చదవండి మాతాజీ. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యా తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రద పితా. నైస్ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే మాతాజీ. కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. కృష్ణ. కొప్పుల సుజాత మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం. చదవండి మాతాజీ. సర్వయోనిషు కౌంతేయ. ఏదో స్క్రీన్ ఆటం వచ్చింది. హరే కృష్ణ. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యో నిరహం బీజప్రదః పితా. తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదః పితా. ఇంకోసారి చదవండి మాతాజీ. సర్వయోని అంటే తాసాం బ్రహ్మ మహద్యోన్ అక్కడ కాపాలన్నా మాతాజీ. మహద్యోని అక్కడ వరకు కొంచెం చిన్న లిటిల్ బిట్ పాజ్ ఇచ్చి కంటిన్యూ చేయండి. తాసాం బ్రహ్మ మహద్యోని రహం బీజప్రదః పితా. ఓకే మాతాజీ. అంతే. నైస్. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. నెక్స్ట్ అముతుర్తి శ్రీనివాస్ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ధన్యవాద ప్రణామం. చదవండి ప్రభు. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యా తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదపితా. హరి బోల్ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. నెక్స్ట్ సిహెచ్ లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యా తాసాం బ్రహ్మ మహజ్యోని రహం బీజప్రదః పితా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ జ్యోతి మాతాజీ. దన్నల కోట్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం. చదవండి మాతాజీ. సర్వయోనిషు కౌంతేయ మూర్తాయ సంభవంతి యః తాసాం బ్రహ్మ మహజ్యోని అహ బీజః ప్రదపితా. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీలత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండాత్ ప్రణామాలు మాతాజీ. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ స్థితిక హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. లెవెల్ 1 కి చేయాలా? టైం 8:19 అవుతుంది కదా. తీసుకుంటా మాతాజీ. స్నితిక మాతాజీ చదివాక తీసుకుంటా. ఓకే మాతాజీ. స్నితిక మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యా తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదా పితా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ లెవెల్ కింద మాతాజీ. నెక్స్ట్ లెవెల్ కొంచెం తక్కువ మందినే తీసుకుంటాం మాతాజీ. ఎందుకంటే కొంచెం ఇప్పటికే కొంచెం లేట్ అయింది కాబట్టి లెవెల్ కి కొంచెం తక్కువ మందినే తీసుకుంటాను. మళ్ళీ తీసుకోలేదని ఎవరు ఫీల్ అవ్వకండి. నెక్స్ట్ రౌండ్ లో నేను ఎవరినైతే తీసుకోలేదో వాళ్ళని తర్వాత తీసుకుంటాను. ఓకే. నెక్స్ట్ అర్చన కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సర్వయోనిషు కౌంతేయ మూర్తయా సంభవంతి యా తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదః పితా. హరే బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ సంధ్యా సైఫోన్ మాతాజీ. హరే కృష్ణ మాత. దండాత్ ప్రణాం. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజం ప్రదః పితా. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.
सर्वयोनिषु कौन्तेय मूर्तयः सम्भवन्ति या तासां ब्रह्म महाद्योनि अहं बीजप्रदः पिता. हरि बोल. थैंक यू माताजी. नेक्स्ट स्नितिका माताजी. हरे कृष्ण माताजी. सर्वयोनिषु कौन्तेय मूर्तयः सम्भवन्ति या तासां ब्रह्म महद्योनि अहं बीजप्रदा पिता. हरे कृष्ण माताजी. हरे कृष्ण. थैंक यू माताजी. नेक्स्ट जयश्री माताजी. हरे कृष्ण माताजी. सर्वयोनिषु कौन्तेय मूर्तया सम्भवन्ति या तासां ब्रह्म महद्योनि अहं बीजप्रदा पिता. हरि बोल माताजी. थैंक यू. नेक्स्ट CH लक्ष्मी माताजी. हरे कृष्ण माताजी. हरे सदन माताजी. ओके. सर्वयोनिषु कौन्तेय मूर्तयः सम्भवन्ति याः तासां ब्रह्म महज्योनि रहं बीजप्रदः पिता. हरे कृष्ण माताजी. हरे कृष्ण. थैंक यू माताजी. नेक्स्ट पावन के माताजी. हरे कृष्ण माताजी. दंडवत प्रणाम. सर्वयोनिषु कौन्तेय मूर्तयः सम्भवन्ति या तासां ब्रह्म महद्योनि अहं बीजप्रदः पिता. थैंक यू. नेक्स्ट श्रीलता माताजी. हरे कृष्ण माताजी. धन्यवाद प्रणाम. सर्वयोनिषु कौन्तेय मूर्तयः सम्भवन्ति याः तासां ब्रह्म महद्योनिः अहं बीजप्रदः पिता. हरे कृष्ण माताजी. थैंक यू सो मच. थैंक यू సో మచ్ మాతాజీ. నెక్స్ట్ లెవెల్. ఓకే, నెక్స్ట్ లెవెల్ ఎవరు చేస్తారు? హ్యాండ్ రైజ్ చేస్తారా? నెక్స్ట్ లెవెల్ ఎవరు చేయరా? అమృతతి శ్రీనివాస్ ప్రభు. హరే కృష్ణ. చదవండి ప్రభు. కృష్ణ మాతాజీ. सर्वयोनिषु कौन्तेय मूर्तया सम्भवन्ति या तासां ब्रह्म महद्योनि अहं बीजप्रदः पिता. हरे बोल प्रभु. थैंक यू. नेक्स्ट कृष्ण कुमारी माताजी. हरे कृष्ण माताजी. सर्वयोनिषु कौन्तेय मूर्तयः सम्भवन्ति या तासां ब्रह्म महद्योनि अहं बीजप्रदः पिता. हरे कृष्ण माताजी. कृष्ण. थैंक यू माताजी. नेक्स्ट जयश्री माताजी. हरे कृष्ण माताजी. सर्वयोनिषु कौन्तेय मूर्तया सम्भवन्ति या तासां ब्रह्म महद्योनि अहं बीजप्रदः पिता. ओके माताजी. थैंक यू. हरे कृष्ण. नेक्स्ट संध्या साइफोन माताजी. हरे कृष्ण माताजी. सर्वयोनिषु कौन्तेय मूर्तया सम्भवन्ति याः तासां ब्रह्म महद्योनि अहं बीजप्रदं पिता. हरे कृष्ण माताजी. हरे कृष्ण. नेक्स्ट CH लक्ष्मी माताजी. हरे कृष्ण माताजी. हरे कृष्ण. चरण माताजी. हरे कृष्ण. सर्वयोनिषु कौन्तेय मूर्तयः सम्भवन्ति याः तासां ब्रह्म महज्योनिरहं बीजप्रदः पिता. हरे कृष्ण माताजी. हरे कृष्ण माताजी. नेक्स्ट लेवल मूव అవ్వాలా? 825 में. వెళ్ళండి మాతాజీ. నెక్స్ట్ లెవెల్ వెళ్ళండి. వచ్చిందా మాతాజీ? ఎస్ మాతాజీ. నెక్స్ట్ అర్చన కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థర్డ్ లెవెల్ మాతాజీ. सर्वयोनिषु कौन्तेय मूर्तया सम्भवन्ति या तासां ब्रह्म महद्योनि अहं बीजप्रदः पिता. हरे बोल माताजी. थैंक यू. नेक्स्ट नरसिंहदास प्रभु. हरे कृष्ण. నరసింహదాస్ ప్రభు చదువుతారా థర్డ్ లెవెల్? ప్రణామం మాతాజీ. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదాః పితా. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. నెక్స్ట్ పావనికే మాతాజీ. हरे कृष्ण माताजी. दंडवत प्रणाम.
सर्वयोनिच कौन्तेय मूर्तयः सम्भवन्ति या तासां ब्रह्म महद्योनि अहं बीजप्रदः पिता। థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ శ్రీలత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు, దండ ప్రణామాలు. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవన్తియః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శ్రీలత మాతాజీ ఒక ఇద్దరు చదువుతారు, వాళ్ళు చదివిన తర్వాత మళ్ళీ ఒకసారి చదవండి మీరు. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. నెక్స్ట్ స్నేహ మాతాజీ. హరే కృష్ణ. స్నేహ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చదువుతారా? ఓకే. सर्वयोनिषु कौन्तेय मूर्तया सम्भवन्ति या तासां ब्रह्म महद्योनिर् अहं बीजप्रदं पिता. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ వి విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ స్నితిక మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదవండి మాతాజీ. సర్వయోనిషు కౌంతేయ మూర్తవ సంభవంతి యా తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదా పితా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ సంధ్యా సైఫోన్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యా తాసాం బ్రహ్మ మహాద్యోనిః అహం బీజప్రదం పితా. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. జ్యోతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదవండి మాతాజీ. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యా తాసాం బ్రహ్మ మహద్యోని అహ బీజప్రదః పితా. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ. బట్ కొంచెం ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ లెవెల్ వచ్చేసింది. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. నెక్స్ట్ లెవెల్ 4 ఎవరైనా ట్రై చేయాలనుకుంటున్నారా? హరే కృష్ణ మాతాజీ సంభావజీ. స్నేహ మాతాజీ చూడకుండా చెప్తారా? ఎస్ మాతాజీ చెప్తాను. యా మాతాజీ చెప్పండి. సర్వయోనిషు కౌంతేయ మూర్తయా సంభవంతి యా పర్లేదు ట్రై చేయండి. నో ప్రాబ్లం. తాసాం బ్రహ్మ మహద్యోని. మాతాజీ మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేస్తాను. సర్వయోనిషు కౌంతేయ మూర్తయా సంభవంతి యా తాసాం బ్రహ్మ మహద్యోనిర్ అహం బీజ పరంతప. ఓకే మాతాజీ. నైస్. హరిబోల్. హరిబోల్. నెక్స్ట్ జయశ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చూడకుండా చెప్తారా మాతాజీ? చెప్తాను మాతాజీ. ట్రై చేయండి. ఓకే. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యా తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదః పితా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరిబోల్. నైస్. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ శ్రీలత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు మాతాజీ. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా. హరే కృష్ణ హరిబోల్ మాతాజీ.
హరే కృష్ణ. థ్యాంక్ యూ. నెక్స్ట్ పావనికి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామ్. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యా తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదః పితా. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ శ్రీష్ లక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహజ్యోనిరహం బీజ ప్రదః పితా. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. నెక్స్ట్ అర్చన కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సర్వయోనిషు కౌంతేయ మూర్తయా సంభవంతి యా తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదః పితా. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యా తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా. హరే కృష్ణ. నైస్ మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ. నెక్స్ట్ అమదుర్తి శ్రీనివాస్ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సర్వయోనిషు కౌంతేయ మూర్తయా సంభవంతి యా తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదపిత. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రభు. నెక్స్ట్ నరసింహదాస్ ప్రభు. హరే కృష్ణ. నరసింహదాస్ ప్రభు. దండ ప్రణామ మాతాజీ. ప్రణామ్ ప్రభు. చదవండి. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహాద్యోని అహం బీజ ప్రదపితాః అహం బీజ ప్రదపితా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. సో లెవెల్ 4 అయితే అయిపోయింది. నెక్స్ట్ దీని మీనింగ్ ఎవరన్నా చదువుతారా? దీని అర్థం ఏంటో శ్లోక. హరిబోల్ ఎవరి దగ్గర మీనింగ్ ఉందా? హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామ్. దండోత్ ప్రణామ్ మాతాజీ. వర్డ్ టు వర్డ్ చదవమంటారా మాతాజీ? ఉంది. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామ్. సర్వయోనిషు సమస్త జీవజాతులలో కౌంతేయ ఓ కుంతి పుత్ర మూర్తయ రూపాలు సంవృత్తని ప్రకటమయ్యాయి. యా ఏవైతే తాసాం అవన్నీ బ్రహ్మము మహత్ గొప్ప యోనిహి ప్రకృతిలో జన్మమూలము అహం నేను బీజప్రదాతనైన పితా తండ్రిని. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఈ రోజు 14 చాప్టర్ లో ఉన్నాం. 14 చాప్టర్ లో 14.4 శ్లోకం మనం నేర్చుకుంటున్నాం. అయితే దీనికన్నా కూడా ముందు మనం ఒకటి గమనించాలి. ఏంటి అంటే అసలు ఈ 14వ అధ్యాయం ఏం చెప్తుంది, కృష్ణ మనకేం చెప్తున్నారు అనే విషయాలు అయితే మనం తెలుసుకోవాలి. సో ఈ 14వ అధ్యాయం మొత్తం కనుక మనం చూసినట్టయితే ప్రకృతి యొక్క త్రిగుణాలు అంటే ఏంటి అనేది మనం ఈ శ్లోకాల్లో నేర్చుకోవచ్చు. అయితే ప్రకృతి యొక్క త్రిగుణాలు అంటే ఏంటి అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాల గురించి మనకి ఈ చాప్టర్ లో కృష్ణ మనకు చెప్తున్నారు. అయితే ఈ 3 గుణాలు ఏవైతే ఉన్నాయో అసలు వాటి గురించి ఈ అధ్యాయంలో భగవంతుడు మనకి చాలా విషయాలు చెప్పారనమాట. అంటే అసలు ఈ త్రిగుణాలు ఎలా పనిచేస్తాయి, ఈ త్రిగుణాలు ఏ విధంగా మనల్ని బంధిస్తాయి, ఇంకా ఈ త్రిగుణాలు ఏ విధంగా మన జీవన శైలిపై మీద కూడా ప్రభావం చూపిస్తాయి అనేది మనకి ఈ చాప్టర్ లో తెలుస్తుంది. అయితే అలానే ఈ త్రిగుణాల నుంచి ఎలా విముక్తి అవ్వాలో కూడా మనకి కృష్ణ ఈ చాప్టర్ లో చెప్తారనమాట. అంటే ఈ రోజు మనం 14వ అధ్యాయంలో వీటి గురించి మనం తెలుసుకోబోతున్నాం. అందులో భాగంగానే మనం ఈ రోజు ఈ 14.4 శ్లోకాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఈ శ్లోక చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోక. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కూడా మనం ఈ శ్లోకాన్ని ఎక్కువగా వింటూ ఉంటాం కూడా. సో ఈ శ్లోకాలో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలుస్తుంది. మాతాజీ కొంచెం క్లారిటీ లేదు మీనింగ్. అనువాదం ఒకసారి కొంచెం క్లారిటీగా పెడతారా? ఎస్ మాతాజీ. ఓకే, అనువాదం ఎవరైనా చదువుతారా? చదవండి ప్రభు. హరే కృష్ణ మాతాజీ. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడే
జీవులన్నింటికి ఆది జనకుడని ఈ అనువాదం శ్లోకమున ప్రభు, భాష్యం కాదు, హరిబోలు అనువాదం ప్రభు, భాష్యం ఓ కాదు. కౌంతేయ హరే అది కృష్ణ. మా ఓ ప్రభుజీ. కౌంతేయ, Yes. సమస్త జీవజాతులు భౌతిక ప్రకృతి యందు జన్మించుట చేతనే సృష్టించబడుచున్నదని మరియు నేనే వీటన్నిటికీ బీజ ప్రదాతనైన తండ్రిని నీవు అవగాహన చేసుకునవలెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ శ్లోకాలో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందని మనకు తెలుస్తుంది. అదేంటంటే భగవంతుడు మనకి చాలా క్లియర్ గా చెప్తున్నారు అనమాట. ఏమని? సర్వయోనిష్ అంటే ఏంటి? అన్ని జీవరాశులు అంటే ఏవైతే నీళ్ళల్లో ఉంటాయో, లేదంటే బయట ఉండేవి కానీ, లేదంటే నేల మీద ఉండేవి కానీ, లేదంటే మనుషులు కానీ, లేదంటే ఏవైనా కానీ, ఇలా అన్ని కూడా మూర్తయ సంభవత్య అంటే ఇవన్నీ కూడా ఎలా సంభవం అవుతాయి అంటే, ఇక్కడ అహం బీజ పిత అంటే నేను బీజ ప్రదానం చేసినందువలనే ఇవన్నీ కూడా ఇక్కడికి రావడం అనేది సంభవించిందని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుకు మనం చాలా క్లియర్ గా చెప్తున్నారనమాట. సో భాష్యం ఎవరైనా చదువుతారా? కొంచెం తొందరగానే కనిపిస్తుందా మాతాజీ? క్లియర్ గా కానొస్తలేదు మాతాజీ. ఓకే మాతాజీ, ఇప్పుడు చదువుతాను నేను. హరే కృష్ణ మాతాజీ, దేవాది చదువుతున్నా. దేవుడే. మాతాజీ చదవనా? హాఫ్ ఆఫ్ చదవండి మాతాజీ. పోనీ. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడే జీవులన్నిటికీ ఆది జనకుడని ఈ శ్లోకమున స్పష్టముగా వివరించబడినది. జీవులు భౌతిక ప్రకృతి మరియు ఆధ్యాత్మిక ప్రకృతి యొక్క సంయోగముచే కలిగినట్టివి. అట్టి జీవులు ఈ లోకమునందే కాకుండా ప్రతి లోకము నందును అనగా అత్యంత ఉన్నత లోకమైన బ్రహ్మలోకమునందు కూడా గోచరించుదురు. అట్టి జీవులు భూమి యందును, జలమునందును, అగ్ని యందును అన్ని చోట్ల నుండును. ఈ భూత ఉద్యములకన్నింటికి తల్లి అయిన భౌతిక ప్రకృతి మరియు శ్రీకృష్ణుని బీజ ప్రదానములే కారణములు. సారాంశమేమనగా తమ పూర్వకర్మలను అనుసరించి సృష్టి కాలమున వివిధ రూపములనందు పొందు జీవులు భౌతిక ప్రకృతి గర్భమున ఉంచబడుదురు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ శ్లోకాలు ఎవరికి ఏమర్థమైంది అనేది ఒక లైన్ లో ఏమైనా చెప్పగలరా ఎవరైనా? ఈ సృష్టి మొత్తము భగవంతుని వల్లే ఆవిర్భవించిందని, ఆయనే అన్నిటికీ బీజ ప్రదాత అని చెప్తున్నారు మాతాజీ. ఎస్, నైస్ మాతాజీ, హరిబోల్, థ్యాంక్ యూ. సో హరే కృష్ణ. మాతాజీ చెప్పినట్టు చెప్పండి ప్రభు. అదే ఆ భౌతిక ప్రకృతి తల్లి, బీజ ప్రదాత తండ్రి మనకి శ్రీ కృష్ణ Yes. భగవాన్. మనకి ఈ శ్లోకాలు కూడా అదే చెప్తున్నారు. ఏంటి అంటే తాసం బ్రహ్మ మహద్యోని అంటే భౌతిక ప్రకృతి ద్వారానే కూడా ఈ విధంగా ఒక జీవుడు ఇక్కడ పుట్టడం అనేది, అంటే ఒక కొత్త శరీరాన్ని పొందడం అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. కానీ దానికి బీజ ప్రదానం చేస్తుంది ఎవరు? నేనే అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. అంటే నేనే అంటే పిత అంటే నేనే దీనికి తండ్రిని అనే అర్థం కూడా ఆయన చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ మహావిష్ణువు బీజాన్ని ప్రసాదించేటటువంటి తండ్రి అయితే, ఈ భౌతిక ప్రకృతి జీవుల యొక్క శరీరాన్ని సృష్టించేటటువంటి తల్లి అన్నమాట. అంటే వీరిద్దరి కలయిక వల్లనే, వీళ్ళొక్క అనుగ్రహం వల్లనే ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నిటికీ కూడా అందరికీ కూడా ప్రాణం అనేది కలుగుతుందన్నమాట. సో మొత్తంగా మనం చూస్తే ఈ శ్లోకాన్ని గమనిస్తే గనక మనకి ఇక్కడ ఒక ఫిలాసఫిక్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేంటి అంటే చాలా క్లియర్ గా మన కృష్ణ చాలా క్లారిటీగా చెప్తున్నారు ఈ శ్లోకాలు. అందరికీ తండ్రిని నేనే. అదేంటి అంటే అందరి జాతులు కావచ్చు, లేదంటే మనిషి జాతి కావచ్చు, లేదంటే మానవుల జాతి కావచ్చు, లేదంటే ఏవైనా జీవజాతులు కావచ్చు, ఎనీథింగ్ ఏదైనా కానీ ఈ సృష్టిలో ఈ ప్రపంచంలో ఏదైతే ఉందో అది ప్రతి జీవి కూడా ఆయన నుంచే వచ్చిందని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారంట. అందుకే చాలా మంది మనం చూస్తే ఎన్నో చాలా ప్రేయర్స్ లో కూడా మనకి చెప్తుంది ఏంటంటే భగవంతుడా మీరే మాకు తల్లి, మీరే మాకు తండ్రి అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అంటే ఈ విషయం ఏదో నోటి ద్వారా కానీ, లేదంటే ఎట్లా అలా గాల్లో ఎక్కడి నుంచో వచ్చింది అట్లా మనం వినడం లేదు. కేవలం శాస్త్రాల ఆధారంగా మాత్రమే మనం ఈ విషయాన్ని చూస్తూ ఉన్నాం అనమాట. సో మనం సినిమాస్ లో కూడా చూస్తూ ఉంటాం. కొంతమంది కవులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొన్ని కవితలు అవి ఇవి రాస్తూ ఉంటారు. కానీ వాటన్నిటికీ శాస్త్రీయంగా ప్రమాణం అనేది ఏమీ లేదు. కానీ భగవంతుడే మనకు తల్లి, భగవంతుడే మనకి తండ్రి అనేటువంటి విషయాలకి మాత్రం మనకి శాస్త్రీయమైనటువంటి ఆధారం ఉందని చెప్పేసి మనం చెప్పవచ్చు. సో మనం చూడొచ్చు ఎన్నో ప్రేయర్స్ మనం చూస్తుంటాం. దానికి ఉదాహరణగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే
ఒక ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే గనక గాంధారి ఉంటుంది. ఆమె ఏం చేస్తుంది, ఆమె కృష్ణని ప్రే చేస్తుంది. ఆమెను ఏమని ప్రే చేస్తుంది అంటే త్వమేవ మాతాచ పితా త్వమేవ బంధురు సఖత్వమేవ. అంటే ఈ శ్లోకం కూడా మనం చాలా సార్లు వింటూ ఉంటాము. ఇప్పటి వరకు ఎవరు విన్నారో వినలేదో తెలియదు. సో గాంధారి కూడా ఆమె ఈ పాటను కూడా చాలా మంది ఎక్కువ పాడుతూ ఉంటారు. ఆమె కూడా ఆయన కృష్ణ భగవానుని అదే చెప్తుంది. ఆయనే మీరే నాకు అన్ని తల్లి తండ్రి బంధువు అన్ని మీరే అని చెప్పేసి ఆమె చెప్తుంది. అంటే ఎమోషనల్ గా ఆమె ఏదో ఫీల్ అయ్యి కానీ లేదంటే ఏదో ఆయనే మనకి దేవుడే అన్ని అని ఆమె చెప్పడం లేదు. శాస్త్రాలన్నీ కూడా ఇవి నిరూపితం చేశాయి కాబట్టి శాస్త్రాల్లో కూడా భగవంతుడే మనకు అన్ని అనేది చెప్తున్నారు కాబట్టి సో మనకి తల్లి గాని తండ్రి గాని బంధువు గాని ఏదైనా గాని అన్ని కృష్ణ భగవానుడు అని చెప్పేసి చెప్తున్నామంట. సో భగవంతుడికి మనకి ఇదొక శాశ్వతమైనటువంటి సంబంధం అనమాట. సర్వయోనిషం అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే చిన్న చిన్న వాటి దగ్గర నుంచి చిన్న చీమలు గాని వీటి నుంచి ఒక వైరస్ నుంచి స్టార్ట్ చేస్తే బ్రహ్మదేవుడి వరకు కూడా అందరికీ తండ్రి ఎవరు అంటే కృష్ణ. అందరికీ తండ్రి ఎవరు? కృష్ణ. మాతాజీ దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. ఈవెన్ దేవతలందరికీ కూడా 33 కోట్ల మంది దేవతలందరికీ కూడా తండ్రి ఎవరు అంటే కృష్ణ భగవానుడు అని మనం చెప్పుకోవాలి. అందుకే ఆయన్ని సర్వయోనిషి అని అంటారనమాట. అంటే బ్రహ్మదేవుడు కూడా శరీరమే, ఎందుకంటే ఆయన కూడా భౌతిక శరీరంలోనే ఉన్నారు కాబట్టి భౌతిక జగత్తులో ఉన్నారు కాబట్టి భౌతిక జగత్తులో ఒక శరీరం అనేది ఉంది కాబట్టి ఇందులో కూడా అది కూడా ఇందులోకే వస్తుంది. సో వేరే దాని నుంచి అనేది ఇవి రావు కాబట్టి భౌతిక శరీరం భౌతిక జగత్ అనేది రావు కాబట్టి బ్రహ్మదేవుడు కూడా ఇదే కోలోకి వస్తాడనమాట. అంటే దాని అర్థం ఏంటంటే వివిధ రకాల బాడీస్ అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే సర్వయోనిష అంటే అన్నిటికీ ఎక్కడి నుంచి అయితే ఏవైతే భౌతికంగా వస్తాయో అవన్నీ కూడా నా నుంచే వస్తున్నాయి, నేనే వీటన్నిటిని సృష్టిస్తున్నాను, నేనే వీటన్నిటికి జీవం పోస్తున్నాను. సో అందుకే వీటన్నిటికీ కూడా నేనే తండ్రిని అని చెప్పేసి కృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నారనమాట. సో అందుకే ఇక్కడ భగవంతుని పొజిషన్ అనేది చాలా చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆయనే అన్ని చేస్తున్నారు, ఆయన అన్నిటికీ సృష్టికర్త, ఆయనే ప్రతిదాన్ని సృష్టిస్తున్నారు, ప్రతిదీ కూడా ఆయనని ఏదైనా గాని తల్లి గాని తండ్రి గాని బంధువు గాని చుట్టం గాని అన్ని ఆయన అనేది ఈ శ్లోకాలో మెయిన్ గా మనకు చెప్తుంది అనమాట. సో దీని అర్థం ఏంటంటే అసలు మనందరం ఎక్కడి నుంచి వచ్చాము, భగవంతుడి దగ్గర నుంచి వచ్చామన్నమాట. సో ఈ పాయింట్ అనేది మనం చాలా చాలా క్లియర్ గా దీన్ని అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే చాలా మంది అంటూ ఉంటారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే మేము పలానా చోటు నుంచి వచ్చాము లేదంటే బ్రహ్మజ్యోతి నుంచి వచ్చాము అనేటువంటి విన్నారా ఎప్పుడైనా? ఎక్కడి నుంచి వచ్చారు మనిషి అని అంటే బ్రహ్మజ్యోతి నుంచి వచ్చాడు లేదంటే పలానా వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటారు, అవునా? హరే కృష్ణ. సో అలాంటిది ఏం లేకుండా చాలా క్లియర్ గా చెప్తున్నారు అంటే ఇక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, ఎలాంటి సోర్స్ లేదు. కేవలం మనం ఏంటి అంటే ఇవన్నీ కూడా కావు. మనం ఏంటి అంటే కేవలం ఎక్కడి నుంచి వచ్చామనంటే ఇప్పుడు ఏం చెప్పాలి మనం? ఇది వరకు అంటే పలానా చోటు నుంచి వచ్చాం, బ్రహ్మజ్యోతి నుంచి వచ్చాం, అక్కడి నుంచి వచ్చాం, ఇక్కడి నుంచి వచ్చామని చెప్తాం. కానీ ఇప్పుడైతే కృష్ణ కాన్షియస్ లోకి వచ్చిన తర్వాత మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే ఏం చెప్తారు మనందరం? శ్రీకృష్ణ నుంచి అంశాలమని చెప్తాం మాతాజీ. గోలోకానికి వెళ్తాం ప్రభు, గోలోకం నుంచి గోలోకానికి మనం వెళ్తాం. సో భగవంతుడి యొక్క అంశాలని చెప్పాలి మాతాజీ. కృష్ణ అంశాలు అంటే ఒక లైఫ్ నుంచి ఇంకొక లైఫ్ వచ్చామన్నమాట. అంటే మనందరం కూడా ఆయన అంశ మాత్రమే అన్నమాట. అంటే మనకి భగవంతుడికి ఒక శాశ్వతమైనటువంటి సంబంధం. భగవంతుడే మనకు తండ్రి, భగవంతుడే బీజప్రద అనమాట. బీజప్రద పిత అంటే మనందరం కూడా ఆయన పిల్లలు అని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మనం అంటూ ఎక్కడి నుంచి వచ్చాం అనేది మనకి ఇప్పుడు తెలుసు. సో ఇదంతా తెలిసిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కృష్ణధామానికి వెళ్ళాలి మాతాజీ. సో కృష్ణధామానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? సాధన చేయాలి, భక్తి చేయాలి, ప్రచారం చేయాలి. అది కూడా ఎలా ఉండాలి? ఆ చేసే భక్తి గాని ప్రచారం కానీ ఇవన్నీ ఎలా ఉండాలి? శుద్ధ భక్తి అయి ఉండాలి. శుద్ధ భక్తి అయి ఉండాలి. ఒక మదర్ చైల్డ్ కి ఎలా అఫెక్షన్ చూపిస్తుందో అలా చేయాలి. అది ఎలా ఉండాలి అంటే ఒక పశ్చాత్తాపంతో ఉండాలి. ఎందుకంటే మనం కృష్ణకి ప్రే చేయాలి. ఏమనంటే
కృష్ణ తండ్రి నేను మిమ్మల్ని మర్చిపోయాను. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం, కృష్ణ దగ్గర నుంచే వచ్చాం. సో కృష్ణ దగ్గర నుంచి ఇప్పుడు మన ఇంట్లో చాలా మంది కూడా ఏడుస్తూ ఉంటారు పిల్లలు వాళ్ళు. అంటే ఏ స్థాయి నుంచి వచ్చామనేది మర్చిపోతూ ఉంటారు చాలా మంది కూడా. ఒక పొజిషన్ కి వచ్చిన తర్వాత ఆ పొజిషన్ ని మర్చిపోతారు. సో అట్లా మర్చిపోకుండా ఏ స్థాయి నుంచి వచ్చాము, మనం అసలు ఎక్కడి నుంచి వచ్చాము అనేది కనుక గుర్తు పెట్టుకున్నట్టయితే అప్పుడు వాళ్ళకి ఒక పశ్చాత్తాపం అనేది వస్తుందన్నమాట. సో అట్లానే మనందరం ఏంటాం, హ్యాపీగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం, మాకేముంది, మేము లైఫ్ సెటిల్డ్, చాలా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము, ఇట్లా మనం ఫీల్ అవుతూ ఉంటాం. సో అది కాదు, ఎందుకంటే ఇదంతా భౌతికంగా మనకు వచ్చింది, కానీ అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామంటే కృష్ణ నుంచే వచ్చామన్నమాట. సో ఇదంతా కూడా ఒక మాయ అన్నమాట. అంటే ఒక మన స్టెప్ బై స్టెప్ కనుక మనం చూస్తే అసలు ఈ లైఫ్ కి చేరాము అంటే మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది, ప్రపంచం అంతా కూడా చాలా కూల్ గా ఉంది అని చెప్పేసి ఒక అండర్స్టాండింగ్ అనేది మనకు వస్తుంది. అది ఎప్పుడు ఒక లెవెల్ అయిపోయిన తర్వాత, అన్ని తెలుసుకున్న తర్వాత, మాయ అంతా మనల్ని వదిలిపెట్టేసిన తర్వాత మనకు ఆ స్టేజ్ వస్తుంది. ఆ స్టేజ్ రావడం కూడా చాలా కష్టమైనటువంటి విషయం అన్నమాట. ఎందుకంటే అలాంటి మైండ్ సెట్ రావడం, అంతగా మనం అర్థం చేసుకోవడం, భౌతిక జగత్తు గురించి అర్థం చేసుకొని మనం అసలు ఎక్కడి నుంచి వచ్చాము, ఏం చేస్తున్నాము, ఎటువంటి భక్తి చేస్తున్నాము, ఎలా మనం కృష్ణని ఆరాధిస్తున్నాము, ఇవన్నీ కూడా తెలుసుకున్నాము అని అంటే కనుక మనం నిజంగా అసలు మన లైఫ్ అంటే ఏంటనేది మనకు అర్థమైపోతుంది అనమాట. సో అట్లాగా అది అంత ఈజీగా రాదు. ఒకవేళ వచ్చినా కూడా అంత నమ్మకం దాన్ని మనం నమ్మలేము, ఎందుకంటే మాయ మనల్ని అలా కమ్మేస్తుంది అనమాట. అంటే లైక్ దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ ఉంటాడు అనుకోండి. సో ఆ టెర్రరిస్ట్ బ్రెయిన్ ఎట్లా ఉంటుందంటే మొత్తం అంతా అసలు వాష్ చేస్తారనమాట. అంటే ఇట్లా కాదు, ఇట్లనే ఉండాలి. అది ఒక రోజులో 2 రోజులు అయ్యే పని అంటారా? ఒక టెర్రరిస్ట్ బ్రెయిన్ వాష్ చేయడం అంటే అతని మైండ్ సెట్ మార్చడం అనేది 1-2 రోజులు అవుతుందా? చిన్నప్పటి నుంచి అవును చేస్తుంటారు మాతాజీ, చిన్నప్పటి నుంచి బ్రెయిన్ వాష్. సో చిన్నప్పటి నుంచి బ్రెయిన్ వాష్ చేసి 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 అతను కంప్లీట్ గా అతని మైండ్ సెట్ మొత్తం అంతా మారిపోతుంది అనమాట. సో నేను పిల్లల్ని చంపేస్తే నేను అలా దగ్గరికి వెళ్ళిపోతాను అని అనుకుంటూ ఉంటారు. అంటే ఎంత వాళ్ళ మైండ్ సెట్ ఎంత అన్మెచ్యూర్డ్ గా ఉందంటే వాళ్ళకి అసలు ఇంకేం తెలియదు. వాళ్ళకి ఏం తెలుసు అంటే వాళ్ళని చంపడమే తెలియదు. వాళ్ళని చంపాలి, వాళ్ళని చంపితే మనం అన్న దగ్గరికి వెళ్తామని అనుకుంటాడు. నిజంగా ఒకవేళ అలాంటి భగవంతుడు కనుక ఉంటే అలాంటి భగవంతుడిని మనం నమ్మొచ్చు అంటారా? అసలు భగవంతుడు అలా చెప్తారా? చెప్పడం మాతాజీ, ఎప్పుడు చెప్పరు కదా. ఎప్పుడు చెప్పరు. చెప్పరు. అలాంటి భగవంతుడు కూడా ఉండరు. ఒకవేళ ఉన్నా కూడా అటువంటి భగవంతుడిని మనం నమ్మకూడదు అనమాట, వద్దు అని అనుకోవాలి. సో భగవంతుడు నిజంగా అమాయక పిల్లల్ని చంపేస్తేనే నేను వాళ్ళని ఇష్టపడతాను, అలాంటి వాళ్ళే నా భక్తులు, అలాంటి వాళ్ళని నేను వాళ్ళ దగ్గరకు రాణిస్తాను అని చెప్తారా? అసలు అలాంటి వాళ్ళని దేవుడు అని అంటారా? లేదు మాతాజీ. లేదు మాతాజీ. ఎస్, అలాంటి వాళ్ళు భగవంతుడు కాదు. సో కాబట్టి అంటే వాళ్ళకి ఎన్నో ఏళ్ళుగా బ్రెయిన్ చేస్తూ అలా ఉంటూ ఉంటే ఒక టెర్రరిస్ట్ విషయంలోనే మనకి ఇంత క్లియర్ గా, ఇంత క్లారిటీగా మనకు కనిపిస్తుంది. సో వాళ్ళకి ఎన్నో ఏళ్ల నుంచి బ్రెయిన్ వాష్ చేస్తారు. సో ఆ రకంగా వాళ్ళంతా ఇదిగా ఉంటారు. సో అన్నేళ్ళను చేస్తారు కాబట్టి వాళ్ళు అట్లా ఉంటారు. ఇక మనమైతే అసలు ఫుల్లీ బ్రెయిన్ వాష్డ్ అనమాట. ఇంకా మన బ్రెయిన్ లో ఏముండదు, ఎందుకంటే ఎన్నో జన్మ నుంచి ఇది వస్తూనే ఉంటుంది అనమాట. ఇంకా భౌతిక జగత్తులో సుఖం ఉందేమో, లేదంటే ఇంకా వేరే వేరే దారిలో మనం ఏమైనా సుఖాన్ని వెతుక్కోవచ్చా, మనకి వేరే దారులు ఏమున్నాయా అని చెప్పేసి మనం వెతుకుతూ ఉంటాం అనమాట. సో ఇదంతా కూడా మనకి బ్రెయిన్ వాష్ అయింది. అది ఎప్పటి నుంచి అయింది? ఇప్పటి నుంచి అయిందా? ఈ జన్మలో అయిందా? ఈ జన్మలో ఎన్నో జన్మల నుంచి. ఎన్నో జన్మల నుంచి అయింది. కానీ మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ అదే చక్రవర్తి డిజైర్ లోపల పడి అలాగే తిరుగుతుంది. ఏమాలి ఎన్ని జన్మ నుంచి మనం బ్రెయిన్ వాష్ చేసుకుంటూ వస్తున్నా కూడా ఏ జన్మకు ఆ జన్మ, ఏ జన్మకు ఆ జన్మ, ఒక లైఫ్ వదిలేసి ఇంకో లైఫ్ వచ్చిన తర్వాత కూడా మనం అలానే ఉన్నాం. అంటే ఇక్కడ మనం చాలా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం కృష్ణ దగ్గరికి వెళ్ళి మనం ప్రే చేయాలి. ఏమని ప్రే చేయాలి? కృష్ణ చాలా చాలా సారీ మీకు, ఎందుకంటే మేము మిమ్మల్ని మర్చిపోయాము అని చెప్పేసి మనం ఫీల్ అవ్వాలి. అంటే చాలా మంది అంటూ ఉంటారు, మేము ఎందుకు ఫీల్ అవ్వాలి కృష్ణ దగ్గరికి వెళ్ళి, మాకేం అవసరం, ఈ జన్మనే ఉంటది, మాకు ఇంకొక జన్మ ఉండదు అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. అది నిజమేనా? ఈ జన్మే ఉంటుందా, మనకి ఇంకో జన్మ అనేది ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. సో ఎన్నో జన్మల నుంచి మనం పాపాలు అనుభవిస్తూనే ఉన్నాం, పాపాలు చేస్తూనే ఉన్నాం. ఆ పాపాలకి మరో జన్మ నుంచి అందులో కూడా ఆ పాపానికి తగ్గట్టు ఫలితాన్ని మనం ఇంకా అనుభవిస్తూనే ఉన్నాం, కాదంటారా? మన కర్మఫలం ఎంత వరకు ఉంటే అంతవరకు మాతాజీ.
కర్మఫలం ఎంతవరకు ఉంటే అంతవరకు కూడా మనం జన్మను ఎత్తుతూనే ఉండాలి. గత జన్మ పాపాలని మనం అనుభవిస్తూనే ఉండాలి. అంటే మనం కృష్ణ దగ్గరకు వెళ్ళి నెగటివ్ గా కాదు, పాజిటివ్ గా మన కృష్ణకి ప్రే చేయాలి. సో ఆ ప్రే కూడా ఎలా ఉండాలి అంటే పశ్చాత్తాపంతో ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా చేయకూడని తప్పు చేసామనుకోండి, లేదంటే ఎవరైనా ఒక మాట అన్నాం అనుకోండి, లేదంటే ఎవరైనా హర్ట్ చేసామనుకోండి, సో మనం రియలైజ్ అయినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం? మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. నేను వాళ్ళని అన్నాను, చాలా హ్యాపీ, ఇంకేం నేనేంటి అని అనుకుంటామా? లేకపోతే అరే నేను ఇట్లా అన్నా కదా, ఇట్లా చేసా కదా, వాళ్ళు హర్ట్ అయ్యారేమో, లేదంటే వాళ్ళు బాధపడ్డారేమో, లేదు ఇంకోసారి ఇట్లా జరగకూడదు అని ఫీల్ అవుతామా? బాధ మరియు పశ్చాత్తాపం. వాళ్ళు బాధపడ్డారు, వాళ్ళని హర్ట్ చేసిన ఫీల్ అవుతారు. మనం వాళ్ళని హర్ట్ చేసాము, సో నెక్స్ట్ టైం ఇలాంటి తప్పు జరగకూడదు, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోవాలి, ఇంకోసారి ఇట్లాంటి మిస్టేక్స్ జరగకూడదు అని చెప్పేసి చాలా ఫీల్ అవుతాం, చాలా పశ్చాత్తాపడుతూ ఉంటాం అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు కూడా మన మీద జాలి చూపిస్తారు కదా, అయ్యో పోనీ తప్పు చేశారు కదా, వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారా? క్షమిస్తారు. సో మనిషే క్షమించినప్పుడు మరి మన కృష్ణ క్షమించరంటారా? క్షమిస్తారు సో మాతాజీ. కొన్ని సందర్భాల్లో మనిషి అయినా క్షమించడేమో గాని భగవంతుడైతే క్షమిస్తాడు కదా. సో అట్లా అన్నమాట. సో మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మనిషిని మనం ఎట్లయితే మనం పశ్చాత్తాపంతో అడుగుతామో, కృష్ణ దగ్గరికి వెళ్ళి కూడా అంతకంటే పశ్చాత్తాపంతో మనం ఆయన అడిగితే, మనిషి జాలి చూపించినా చూపించకపోయినా కృష్ణ అయితే మన మీద తప్పకుండా జాలి చూపిస్తాడనమాట. సో మనం రియలైజ్ అవుతూ ఉంటాం కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మనం అనాలి, స్వామి మేము మిమ్మల్ని మర్చిపోయాము, అలా మర్చిపోయి మేము ఇక్కడికి వచ్చాము, చాలా కాలం నుంచి, చాలా కాలం అంటే అనాది కాలం నుంచి, అనాది కాలం అంటే దానికి అసలు ఒక లెక్క పక్క అలా అటువంటిది ఏం లేదు, చాలా లెక్క పెట్టలేనంత టైం అయిపోయింది. సో అందుకని చెప్పేసి అందుకే అనాది బహుర్ముఖి జీవ అని చెప్పారనమాట. అనాది అంటే ఎప్పుడు జరిగిందో మనం చెప్పలేం, అసలు అంత సమయం అంతా కూడా సమయం కింద జరిగిపోయింది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే పాజిటివ్ గా కృష్ణ దగ్గరికి వెళ్ళి ప్రాయశ్చిత్తపడాలి. మనం ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే కృష్ణ దగ్గరికి వెళ్ళి ప్రాయశ్చిత్తపడాలి ఆయనకి. అండ్ సెకండ్ వచ్చేసి సిన్సియర్ గా మనం ప్రే చేయాలి. ఇప్పుడే కాదు, లైఫ్ అంతా కూడా మనం కృష్ణని ఇట్లా కనుక ప్రే చేస్తూ ఉన్నామంటే ఖచ్చితంగా ఆయన కృప అనేది మన మీద ఉంటుంది. అట్లీస్ట్ ఈ జన్మ తర్వాత ఇంకొక జన్మ కాకపోయినా నెక్స్ట్ మళ్ళా జన్మెత్తినా కూడా ఏదో ఒక టైంలో మనం చేసిన పాపాలన్నీ పోయి మనం చేసే పూజ అంటే మన ప్రే ఎంత సిన్సియర్ గా ఉంటుందో, మనం ఎంత పశ్చాత్తాపంతో కృష్ణని మనం ఆయనకి ప్రే చేస్తూ ఉంటామో, ఈ జన్మ కాకపోయినా ఇంకో జన్మ ఎత్తిన తర్వాత ఇంకో జన్మ అట్లా తర్వాత కూడా మనం చేసే ప్రార్థనతోటే మనకి ఆయన మళ్ళా జన్మ అనేది లేకుండా గోలోకానికి తీసుకువెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే కృష్ణను కూడా ఎప్పుడు ఒకటే ప్రార్థించాలి, నా ఒకే ఒక ప్రార్థన స్వామి, నన్ను మళ్ళీ నా అసలైనటువంటి స్థాయికి తీసుకురండి, ఈ భౌతిక జగత్తులో ఉండి భౌతిక జీవితంలో ఉండి నేను ఈ శరీరాన్ని నేనే, అండ్ ఈ ఆస్తి నాదే, ఈ కుటుంబం నాదే, ఈ ఫ్యామిలీ నాదే, అండ్ ఈ డబ్బు నాదే, ఇట్లా అన్నిటి కూడా నేను మాయలో చిక్కుకొని ఉన్నాను, దయచేసి కృష్ణ యొక్క జీవితాన్ని, ఈ నిత్యహంకారాన్ని నుంచి నన్ను బయటికి తీసుకొని రా, నేను ఏదైనా తప్పు చేస్తే క్షమించు అని రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా కృష్ణ మన ప్రార్థన వింటాడంటారా, వినరంటారా? తప్పకుండా వింటారు మాతాజీ. సో మనం చేసినప్పుడు ఒక్కొక్కసారి అంత మన హార్ట్ఫుల్ గా చేయలేము. ఎందుకు అంటే మన గత పాస్ట్ కావచ్చు, అంటే గత కర్మలు కావచ్చు, లేదంటే ఇప్పుడు మనం కొన్ని సందర్భాల్లో కాసేపు మాత్రమే చాలా సిన్సియర్ గా ప్రే చేస్తాం, మళ్ళీ తర్వాత ఆ సిన్సియారిటీ అనేది మనకు తప్పుతుంది, అవునా కాదా? ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఒకటే సిన్సియర్ గా ఉంటామా? ఒకటే ఫోకస్ మీద ఉంటామా కృష్ణ దేవుడి మీద? పర్ఫెక్ట్ గా ఉంటే ఒక నిమిషంలో ఎవరైనా వస్తే అరిచేస్తాం మనం, రోజంతా ఒకే పర్ఫెక్షన్ తో ఉండలేం మాతాజీ, నెవర్ ఉండలేం. సో అది మనం మెయింటైన్ చేయాలి. అది కనుక తెచ్చుకొని మనం కృష్ణని గనక ఇట్లానే ప్రాయశ్చిత్తంతో భక్తితో ఆయన గనక చాలా సిన్సియర్ గా గనక మనం గనక ప్రే చేసినట్లయితే కృష్ణ తప్పకుండా మనల్ని మన్నించి మళ్ళీ కూడా మనని ఈ భౌతికమైనటువంటి జగత్తు నుంచి బయటపడేసి
ఆయన దగ్గరికి వెళ్ళడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. సో అందుకనే మనం ఏం చేయాలి, ఈ రోజు నుంచి కూడా అసలు మనం ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎవరి నుంచి వచ్చాము. ఎందుకంటే ఇప్పటికి కూడా నేను ఎవరు అనంటే పలానా అని చెప్తారు, అంతేగాని నేను కృష్ణ భక్తుణ్ణి, నేను కృష్ణ భక్తురాల్ని అని ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరు. ఏంటి అంటే మనం ఐడెంటిటీ ఏంటి అంటే నా పేరు పలానా, నేను ఈ ప్రొఫెషన్ లో ఉన్నాను, ఇవే చెప్తాం మనం. సో అంటే ఇంకా కూడా మనం అజ్ఞానంలోనే ఉన్నాము, మన జ్ఞానంలో లేము. స్టిల్ ఇప్పటికీ కూడా కృష్ణ కాన్షియస్ లో ఉన్నా కూడా నేను పలానా అన్న ఐడెంటిటీ ద్వారానే గుర్తుపెట్టుకుంటారు, కానీ నేను కృష్ణ డివోటీని అని చెప్పేసి ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా? సో ఆ ఐడెంటిటీ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే మనం కృష్ణని భక్తితో సిన్సియర్ గా ప్రే చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే ఆయన శరణు వేడుకుంటామో అప్పుడే మనకి కృష్ణ మన మీద కృప చూపిస్తారు. సో అప్పుడు మనము కృష్ణ భక్తులం అని చెప్పేసి ఒక ఐడెంటిటీ అనేది వస్తుంది అనమాట. సో ఎందుకంటే మన మహారాజుని, మన గురూజీని కూడా మనం చూడొచ్చు, వాళ్ళందరికి ఐడెంటిటీ అనేది అంత ఈజీగా వచ్చేసిందా? రాలేదు. అంటే మనకు తెలిసినంత వరకు మన గురూజీ ఎవరు, మన మహారాజు ఎవరు అంటే ఫలానా చేశారని చెప్తామా, లేదంటే ఈయన కృష్ణ కాన్షియస్ లో ఉన్నారు సో ఈయన మా గురువు అని మనం చెప్తామా? ఎప్పటి నుంచో కృష్ణ కాన్షియస్ లో ఉన్నవారు మా గురువు అని చెప్తారు. సో వాళ్ళు ఏ ప్రొఫెషన్ చేస్తున్నారు అనేది మనకు సంబంధం లేదు. సో మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత మన ప్రపంచం ఇదే, మనదంతా ఆధ్యాత్మిక ప్రపంచం కాబట్టి సో మన గురువుల్ని మేము కృష్ణ కాన్షియస్ లో ఉన్నాము, సో మనకి కృష్ణ భక్తులే మనకి ఇంపార్టెంట్, సో వాళ్ళే మనకు ఐడెంటిటీ అని చెప్పేసి మనం ఉంటాం. సో మనం చేయాల్సిందంతా ఏంటి అంటే ఈ సృష్టి అంతా కూడా కేవలం కృష్ణ వల్లనే వచ్చింది, ఇక దేని వల్ల ఈ సృష్టి ఆవిర్భావం అనేది జరగలేదు, అంతం అనేది కూడా ఉండదు. ఎందుకంటే కృష్ణ ఉన్నంత వరకు ఆయన వస్తూనే ఉంటారు, మళ్ళీ మళ్ళీ మళ్ళీ. ఎప్పుడైతే ఆయన చెప్తూ ఉంటారు కదా, అధర్మం ఎప్పుడు ఉంటుందో అప్పుడే నేను వస్తానని, ఎప్పుడైతే అధర్మం పెరిగిపోతుందో అప్పుడు నేను వస్తానని చెప్తూ ఉంటారు. సో మనం గమనించాల్సింది ఏంటంటే మనం ఈ జీవనంలోకి వచ్చింది, ఈ లైఫ్ మనకు వచ్చింది కేవలం కృష్ణ ద్వారానే. సో కృష్ణకి మనందరం రుణపడి ఉన్నాం. ఎందుకంటే మనం గోలోకానికి వెళ్ళాలి అంటే మనం ఖచ్చితంగా ఆయన ప్రార్థించాలి. సో అందుకని చెప్పేసి మనందరం కూడా ఈ రోజు నుంచి కృష్ణని పశ్చాత్తాపంతో ఆయనకి ఆయన అడుగుతూ పశ్చాత్తాపడుతూ ఆయనకి సిన్సియర్ గా మనం ప్రే చేస్తూ ఉంటే మనం తప్పకుండా గోలోకానికి వెళ్తాం. సో ఇది 14.4 శ్లోక యొక్క మీనింగ్. ఈ శ్లోక యొక్క ఫైనల్ మీనింగ్ అయితే ఒకటే ఉంటుందండి, ఏంటి అంటే మనం ఏదైనా ఈ భూమి మీద, ఈ ప్రపంచం మొత్తం మీద ఏ జీవరాశి అయినా వచ్చింది అంటే అది బీజం పడింది అంటే కేవలం కృష్ణ ద్వారానే వస్తుంది, కృష్ణ ద్వారానే ఈ బీజం అనేది పడింది అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో అర్థమైందా? ఎవరికైనా అర్థం కాలేదా? బీజం అంటే ఆత్మ, బీజం అంటే విత్తనం ప్రభు, బీజం అంటే ఆత్మ కాదు, అంటే బీజం అంటే విత్తనం. అంటే ఆ ఇక్కడ బీజం అంటాం కదా. ఈ కంటెస్ట్ లో బీజం అంటే మరి ఆత్మే అవుతుంది కదా. 1 సెకండ్ ప్రభు. అంటే దేహము, ఇప్పుడు మనం అన్ని విషయాలు మనకు తెలుసు, అంటే ఇక్కడ ఒకటి ప్రభు, యాక్చువల్ గా బీజం అంటే ఆత్మ, బట్ అంటే ఆ శరీరంలో విత్తనాన్ని వేసింది అనేది కృష్ణ భగవానుడే కదా. అంటే ఇక్కడ మనం ఆత్మను మనం ఎలా చూడాలంటే ఒక విత్తనం లాగా చూడాలి. అంటే భగవంతుడు అంశనే మనం ఆత్మ, అంటే మనం ఆత్మ అనుకుని అదే బీజం అనుకోవచ్చు కదా. అంటే ఆ బీజానికి షెల్టర్ ఈ భౌతిక ప్రకృతి, ఆ భౌతిక ప్రకృతిని ఈ దేహం, అందులో అలా అనుకోవచ్చు కదా. అట్లా కూడా అనుకోవచ్చు ప్రభు. అంటే కొన్ని సందర్భాల్లో అర్థం మారిపోతూ ఉంది. అంటే ఇప్పుడు ఒక సందర్భంలో ఒక మాట చెప్పామనుకోండి, ఆ మాట మళ్ళీ ఇంకో సందర్భంలో మారిపోతుంది. అంటే ఇప్పుడు అన్ని జీవరాశుల్లో ఉన్నది బీజమే కదా మాతాజీ, అలాగని చెప్పి అన్నిట్లోనూ పరమాత్మ అంశ అనేది ఆత్మస్వరూపంగా ప్రతి జీవిలోనూ ఉంటుంది. ఇప్పుడు జీవిలో అయినా కూడా ఆత్మ అనేది లేకపోతే ఆ జీవి పనిచేయదు కదా ప్రభు. ఇప్పుడు కొన్ని జీవరాశులు ఉంటాయి, జీవం లేనట్టే కదా మాతాజీ, బీజం లేనట్టే. ఇప్పుడు వాటిలో కూడా జీవం అనేది ఉంటది కదా. జీవము ఉంది అని అంటే ఆత్మ ఉన్నట్టే కదా. అంతే కదా. అంటే జీవుడు అంటే ఇప్పుడు ఆ ఆత్మ అనేది మనకి కనిపించదు. మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు మన ప్రభుజీ వాళ్ళు. ఒక శాపం ఉన్నటువంటి ఒక జంతువు ఒకటి ఉంటుంది,
సో ఆ జంతువులో గత జన్మలో చేసిన పాపంగా ఆయన ఆ జంతు రూపం అనేది ఎత్తుతాడు. ఆయనకు తెలుస్తుంది అనమాట, నేను పలానా రూపంలో ఉన్నాను, ఇట్లా జరిగింది, నాకు ఇట్లా శాపం వచ్చింది, ఇట్లా జరిగింది అని చెప్పేసి ఆయనకు తెలుస్తుంటుంది. అంటే ఆ జీవిలో కూడా ఆత్మ ఉంది అనేది, అంటే ఆ మనిషి ఆత్మ కూడా వస్తుంది కదా ఒక్కోసారి జీవిలోకి. ఎందుకంటే ఆయనకు వచ్చిన శాపం వల్ల, ఆయన చేసిన కర్మ వల్ల అట్లా ఆయన అనుభవిస్తాడు అనమాట. అంటే భౌతిక ప్రకృతి వల్ల జ్ఞానము ఆ లోపిస్తుంది కాబట్టి జీవులకి ఆ జ్ఞానం ఉండదు. మన మానవ మాత్రం కాబట్టి మానవులం కాబట్టి మనకు అజ్ఞానం హైయర్ ఉంటుంది. కానీ మనకు కూడా గత జన్మ గురించి మనకు తెలియదు మళ్ళీ ఇక్కడ. మన గత జన్మ అదే మాయ, ఆ ప్రకృతి అది మాయ. చాలా రేర్ గా తెలుస్తుంది అంటారు. అంటే మనం సాధన ద్వారానే మనం అభ్యాసం ద్వారా మనం ఆత్మదర్శనం చేసుకోగలిగితే దాని పరమాత్మ దర్శనం అయితే అప్పుడు మనకి ఆ పూర్వజన్మ అనేది మనకు తెలుస్తుంది. అంతవరకు మనకి అంటే మనం భగవంతుని ధ్యానం చేసిన మన పూర్వజన్మ గురించి మనం తెలుసుకోలేం ప్రభు. అది ఎప్పుడు మనకు తెలుస్తుంది అంటే మనం భగవంతుడికి దగ్గర అయినప్పుడు మనకు తెలుస్తుంది. అదే సాలోక్యం సాయుజ్యం అయినప్పుడు మాత్రమే ఆ స్టేజ్ లోనే తెలుస్తుంది అంట. సామీప్యంలో తెలియదు. సారూప్యము, సామీప్యము, సాలోక్యము, ఐ థింక్ 3 స్టేజెస్ అన్నారు కదా. సాయుజ్యం స్టేజ్ అంటే ఇక్కడ బీజం అంటే కొన్ని సందర్భాల్లో అర్థం మారిపోతూ ఉంటది. సో బీజం అంటే మనం జనరల్ గా ఏం చెప్తాం, విత్తనం అనే చెప్తాం, అవునా? విత్తనం అనే చెప్తాం. సో అది ఏమైతుందంటే కొన్ని సందర్భాల్లో దాని అర్థం మారిపోతుంది. ఇప్పుడు ఈ శ్లోకానికి తగ్గట్టు మనం ఎలా చెప్పుకోవాలి అంటే, మీరు అన్నారు కదా ఇది బీజం అంటే ఆత్మనే అవుతుందంటే, ఈ శ్లోకానికి వచ్చేసరికి అర్థం మారిపోతూ ఉంటది. వేరే శ్లోకానికి వచ్చినప్పుడు బీజం అనే దానికి విత్తనం అనే అర్థమే వస్తుంది. బీజం అంటే విత్తనము అంటే ఇప్పుడు ఒక సీడ్ తీసుకున్నాం అనుకోండి, ఆ సీడ్ లో జీవం ఉంటుంది, బట్ ఆత్మ ఉండదు, అంతే కదా. అది దానికి కావాల్సినట్టు పోషకం అంటే భౌతిక ప్రకృతి నుండి ఈ పంచభూతాలు మాత్రలు వచ్చినప్పుడు మాత్రమే అది. అంటే మరి అది వృక్షం అయింది అనుకోండి, వృక్షం అయినప్పుడు దానిలో జీవాత్మ ఉంటుంది, దానిలో కూడా ఆత్మ ఉండాలి కదా మీరు చెప్పినట్టయితే. ఇప్పుడు మనిషి బాగా ముసలివాడు అయిపోయాడు అనుకోండి ప్రభు, అట్లనే బతుకుంటారా? అంటే మనిషి వృద్ధాప్యం అయ్యారు, ఓకే, అందులో ఆత్మ అయితే అది చైల్డ్హుడ్ నుంచి బీజం పడిన దగ్గర నుంచి ల్యాండింగ్ వరకు అది సేమ్ ఆత్మే ఉంటుంది. వృద్ధాప్యం అయిపోయిన తర్వాత ఏమవుతాడు, మనిషి చనిపోతాడు కదా. అలానే వృక్షం కూడా పెద్దదైనప్పుడు అది కూడా ఎప్పుడొకప్పుడు రాలిపోతుంది. అందుకే మన ఇంట్లో చెట్లు కూడా కొంత స్టేజ్ వచ్చిన తర్వాత చెట్లు కూడా చచ్చిపోతాయని అంటారు కదా. అవును అవును, అంటే అందులో కూడా ఆత్మ ఉన్నట్టే. అందుకే అంటారు ప్రతి జీవిలో కూడా ఆత్మ అనేది ఉంటది, కానీ మనకు అది కనిపించదు అంతే. అవి కొన్ని జీవం ఉన్నవి, కొన్ని జీవం లేనివి అంతే. ఇప్పుడు మనం నడుస్తుంటాం, చెట్లు నడవలేవు కదా, జంతువులు నడుస్తుంటాయి. సో అవి మనం ఒకటే, కాకపోతే ఏంటంటే వాటికి జ్ఞానం అనేది ఉండదు, మనకి జ్ఞానం అనేది ఉంటది అనమాట. అది కర్మానుసారే అది ఈ ప్రతి జీవి కూడా తన కర్మను తీసుకుని వస్తుంది కాబట్టి దాని ప్రకారం మన ఈ రూపు ఇందులో మనకు చెప్పారు కదా, ఆకారం మూర్తయ్య అన్నారు కదా. ఆ మూర్తి అంటే ఆ స్వరూపం అనేది మన గత జన్మలో తెచ్చుకున్నటువంటి కర్మాల మూలంగా ఇప్పుడు మనకి ఈ రూపం అనేది సంభవిస్తుంది. దాని ప్రకృతిలో చేతనం అది పరమాత్మ తత్వం, అంటే తత్వం బట్టే ఆధారపడి ఉంటుంది, అంతే కదా. అంతే 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 ప్రభు. నైస్ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. సో శ్లోక అనేది అందరికి అర్థమైంది కదా? ఓకే ప్రభు, థ్యాంక్ యూ. మరి సెషన్ క్లోజ్ చేద్దామా? 9:05 అయింది. హరే కృష్ణ. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రభు. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చితా పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.